నిన్న మా మామ పాల్సార్ పార్టీలో చేరతా ఎంపీ అయితా అని ఎమగప్పాలు కొట్టిండు. మరి నాకు నిజంగానే పాల్సార్ను కలిసిండా? ఆయన మా మామకు ఇంతకు టికెట్ ఇచ్చిండో ఇయ్యలేదో చూద్దాం. సరే మరి ఇంతకు ఏడున్నడినే? గులాబీల జెండలే రామన్న, గురుతుల గుర్తుంచుకో రామన్న. అగో రామక్క పాటను రామన్న పాట చేసిండు కదా మా మామ. అయినా పాడితే పాల్ పాటి పాట పాడాలి గాని కారు పాటి పాట పాడుతుండేంది? జై రామన్న, జై జై రామన్న, జై కేసీఆర్, జై జై కేసీఆర్. అగ్గో ఈ కథ మంచిగానే ఉన్నది. నిన్నటి దాకా పాలన్నాడు, ఇయాల కేసీఆర్ అంటుండు. ఓ మామ ఏమైంది మళ్ళా? పాల్ పాటికి పంగనామాలు పెట్టినావా? ఎంతవరకు కరెక్ట్ అది? చూడు కోడలా, ఈ రాజకీయాలలో తప్పొప్పుల గురించి మనం ఆలోచించుకుంటా కూర్చుంటే పైకి ఎదగలేము. డిమాండ్ సప్లై గంతే. ఏ పార్టీలో మనకు ఎక్కువ డిమాండ్ ఉన్నదో ఆ పార్టీలకు మనం పోతే చాలు, జంప్ అయిపోవాలి, వెనక ముందు చూడొద్దు. అట్లయితే జనం తిట్టుకోరా, మన్ను దుబ్బ పోయరా? చెప్పేటోనికి సిగ్గు లేకున్నా ఇనేటోనికి ఇజ్జత్ ఉండాలి అన్నారు పెద్దోళ్ళు. చెప్పేటోని నీకు లేకపోయినా ఇనేదాన్ని నాకు ఉండాలి కదా. అన్ని పట్టించుకోవద్దు కోడలా, అన్ని మనం పట్టించుకున్నాం అనుకో పనికి రాకుండా పోతాం. పెద్ద పెద్ద లీడర్లే ఇవాళ రేపు పార్టీలు మారుతున్నారు. ఆఫ్టర్ ఆల్ నేనెంత చెప్పు. అరే నిన్నటి దానిక కేకే సారు బీఆర్ఎస్ పార్టీలో ఉండేనా, ఇప్పుడు కాంగ్రెస్లోకి పోలేదా? అట్లనే కడియం సిఆర్ సారు ఆయన కూడా వేయండు. ఇంకా రంజిత్ రెడ్డి, దానం సార్లు అయితే ఎప్పుడో మారిండ్రు. ఇక నేను మారితే కన్నా తప్పే ఉన్నది, లోట పీసు. తోటలు తొడగోసుకుంటే నువ్వు మెడగోసుకుంటావా? అయినా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలని ఎందుకు జరాలనుకుంటున్నావు? అరే ఇప్పుడు ఆ పార్టీలలోనే ఖాళీలు ఉన్నాయి కోడలా. ఇప్పటికే కొందరు పార్టీ నేతలు ఆల్రెడీ మారిపోయిండ్రు. ఇప్పుడు కడియం కేకే సార్లు కూడా మారిండ్రు. అందుకే కొత్త తరాన్ని, కొత్త యువతరాన్ని తీసుకొస్తామని చెప్పి కేటీఆర్ సార్ చెప్తున్నాడు. నాకంటే పెద్ద యూత్ ఎవరు ఉంటారు? నాకంటే యూత్ ఉంటారా? అందుకనే నేను పోయి బీఆర్ఎస్లో జాయిన్ అవుతా, పోయి ఎంపీ టికెట్ అడుగుతా, ఖచ్చితంగా గెలుస్తా. మళ్ళా బీఆర్ఎస్ సర్కార్ వస్తే మంత్రి పదవి కూడా ఇస్తాడు కేటీఆర్ సారు, కేసీఆర్ సారు. అంటే నువ్వు పోయినాక వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే అగో పార్టీలకు చేర్చుకొని టికెట్ ఇయ్యరా? ఎందుకు ఇయ్యరు? కంపల్సరీ ఇస్తారు. నీకు అసలు ముచ్చట తెలియక ఆగమైతున్నావు. మొన్న బొంతు రామ్మోహన్ సారు కాంగ్రెస్ లో చేరితే ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. దానికే పాపం బొంతు రామ్మోహన్ సారు మస్తు బాధపడుతుండట. అట్లయితే మళ్ళీ జంపు, ఇంకా ముచ్చటే లేదు. అదిరిపోలా. అట్లయితే అప్పుడు కేటీఆర్ సార్ కోపం చేయడా? ఇప్పుడు కేకే కడియం విషయంలో ఎంత కోపం చేసిండో చూసినావా? చూడు ఒకసారి. ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళా పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేటీఆర్ సారే కాదు, హరీష్ రావు సార్ కూడా కోపం చేసిండు. చూడు. ఇప్పుడు ఇది ఏం ఋతువు అంటే ఈ ఆకులు రాలే కాలం, ఇది శిశిర ఋతువు అంటారు. అంతేనా? శిశిర ఋతువు అంటే ఆకులు రాలుతాయి. ఇప్పుడు అట్లనే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులన్నీ చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. పనికిరాని ఆకులు చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. ఒకటే ఉంటుంది, ఆకులు పోయినాక వచ్చేది ఏముంటుంది? చిగురు పెట్టదా పెట్టదా? మూలమంత్రం మాత్రం స్థిరంగా ఉంటుంది. ఆకులు పోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురు వస్తుంది, మళ్ళీ ఆ చెట్టు మళ్ళా వికసిస్తుంది. రేపు కూడా కొన్ని పనికిరాని, కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఈ గడ్డ మీద. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఓ పిల్లి బిత్రం ఒక పొడా, నువ్వు ఇట్లనే ఊకుకే పార్టీలు మారుతుంటే కోపం చేయరా? అరే గట్లెందుకు చేస్తాడు కోడలా? మరి అట్లన్నప్పుడు కేసీఆర్ సార్ అధికారంలో ఉన్నప్పుడు ఏరే పార్టీలను కూడా తీసుకోలేదా? వాళ్ళని కూడా వీళ్ళ దాంట్లో కలుపుకున్నారు కదా. అంటే వాళ్ళకో న్యాయం, వీళ్ళకో న్యాయమా? ఒకళ్ళు చేస్తే తప్పు, ఒకళ్ళు చేస్తే ఒప్ప. గది కరెక్ట్ అయితే గిది కూడా కరెక్టే. ఇది నా పంచాయతీ చెప్పు. ఇప్పుడు ఏం చెప్తావో? అబ్బో మామో, నీ వాళ్ళకని చూస్తుంటే నీకు రాజకీయాలు బాగానే ఉంటబట్టేటట్టే ఉన్నాయి. అందుకే కదా కొడలా ఆ బాటలనే నేను కూడా నడుస్తున్నా. బీఆర్ఎస్లకు షేర్కైతే ఇప్పుడు ఎట్లాగూ ఇప్పుడు కొత్త వాళ్ళకు అక్కడ మస్తు ఛాన్స్ ఉండనే ఉన్నది కాబట్టి ఆఫర్ని మనం అందిపుచ్చుకోవాలి. అక్కడ మనం అనుకున్నట్టు జరుగుతుంది. ఒకవేళ జరగకపోతే
అప్పుడు చూద్దాం. వా నీ రాజకీయ తెలివికి ఆల్ ది బెస్ట్ మామ. నువ్వు కూడా ఆ గొంగట్లనే కలిసిపో పో. కానీ చూసిండ్రా జనాలు ఒక్కసారి తెలంగాణ రాజకీయాలు ఎట్లా తారుమారైతున్నాయో. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయితే అంటే ఇదేనేమో.